ఇక భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్. కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ అట. అయితే మీరు భూ సమస్యలు ఉన్నాయని ఎప్పుడైతే ఆ ధరణిలో దరఖాస్తు పెట్టుకురా అవన్నీ పోయినాయట. మళ్ళా కొత్తగా ఇందులో ధరణిలో ఏది ఈ భూదారులో పెట్టుకో అన్నట్టు ఇప్పుడు పైసలు కట్టాలి. ఇప్పుడు ధరణ కడతాడు తాళ్ళ పన్ను మళ్ళీ 2 సార్లు కట్టాలంటే పాత పైసలు స్లాట్లు బుక్ అయ్యి ఏది వర్క్ కానీ పైసలే వాపసు ఇస్తలేరు. ఇంకా భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లు అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో మాన్యువల్గా దరఖాస్తులు ఇవ్వొచ్చని చెప్తున్నారు. దీంతో కొంతమంది భూభారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81,000 పైనే అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్బుక్ డేటా కరెక్షన్ కింద అంటే TM 33 మాడ్యూల్ కింద వచ్చినవే ఎక్కువగా ఉన్నవి. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెప్తా ఉంది. వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా, అందరినీ కలుపుకొని టీం వర్క్ తో పనిచేస్తా రామకృష్ణారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా, ప్రభుత్వ స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్తా, వెలుగు ఇంటర్వ్యూలో వెల్లడించిన కొత్త CS. యెమెన్ జైలుపై అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేసిందంట. 68 మంది ఆఫ్రికన్ వలసదారుల మృతి, మరో 47 మందికి తీవ్ర గాయాలైనాయి అని చెప్పేసి హౌతీలు చెప్తున్నారు. రైట్గా పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్ రెడ్డి బాలకృష్ణ. రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రముఖులందరూ హాజరయ్యారట. అయితే ఇక్కడ బీసీలకు చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం రికమెండ్ చేస్తూ వస్తాయి. బీసీలను ఏ ప్రభుత్వం రికమెండ్ చేయాలి? ఓసీల ప్రభుత్వాలు చేస్తాయా? కష్టం. వనజీవి రామయాసంటోడు కష్టపడితే ఆ కోటాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనట. ఇక్కడ వీళ్ళ ఆస్తులు గత పాలకుల ఆస్తులు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ ఆస్తులు చూస్తే పేపర్ నిండా పెట్టాలి. ఈ మూట పేపర్ నిండా లక్షల కోట్ల. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు ఉంటాయంట. ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఈసారి సబ్జెక్టుల వారుగా మార్కులు గ్రేడ్లు ఇస్తారట. ఇవాళ నుంచి ఎఫ్సెట్, ఇవాళ రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు, ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు. పరీక్షకు గంటన్నర ముందు నుంచి అనుమతి. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ అంట. వెబ్సైట్ కు మొత్తం 3,06,894 దరఖాస్తులు వచ్చినట్ట. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక ఫలితాలు వస్తున్నాయని నిన్న మొన్న పోరగాళ్ళు 2-3 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత పాస్ అయ్యారు. పనులు చేయకండి దయచేసి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.